హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు నేను డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ త్రూ త్రూ మొబైల్ ఫోన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూస్తాను. మీకు రీసెంట్లీ ఆండ్రాయిడ్ ఫోన్ తోని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఈజీగా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. మీరు మీరు ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆధార్ ఫేస్ రీడ్ అనేది చెప్పి యాప్ ఉంటుంది. అది మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేయండి. నేను ఇప్పుడు చేస్తున్న చూడండి, ఆ విధంగా చేయండి. ఆధార్ ఫేస్ రీడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది బటన్. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేయగానే మీకు ఇక్కడ పర్సెంటేజ్ తోని చూడండి కదా 3% నాది డౌన్లోడ్ అయింది. ఇలా మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఈ మీ ఫోన్ లో ఇన్స్టాల్ అయిన తర్వాత డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇట్లా ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది. మీరు కాబర్ పడకండి. ఇట్లా వస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇలా రావడమే కరెక్ట్. ఇది మీకు మీ సిస్టమ్ లో మీ మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ అయినట్టు అనేది మనం అనుకోవాలి. దీని తర్వాత మీరు మరి ప్లే స్టోర్కి వెళ్ళి జీవన్ ప్రమాణ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, లోగో చేంజ్ అయింది. ఇంతకు ముందుకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దానికి లోగో చేంజ్ అయింది. చూడండి, ఈ లోగోని మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. మీ మొబైల్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ బటన్ క్లిక్ చేయండి. ఓపెన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిన్ జీవన్ ప్రమాణ్ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు మీ ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి టైప్ చేయండి. ఇక్కడ నేను నా ఆధార్ నంబర్, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి టైప్ చేశాను. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత మెయిన్ ఫేస్ అథెంటికేషన్ అడ్వైజర్ అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ కన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ బాక్స్ కింద ఉంది చూడండి. ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. మీకు ఫేస్ రీడింగ్ డిటెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ మీకు ఫేస్ రీడింగ్ ఇక్కడ మీరు మీ ఫేస్ ఇక్కడ చూపించిన తర్వాత ఫేస్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్ డిటెక్టెడ్ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ మెయిన్ పేజ్ కి జీవన్ ప్రమాణ్ కి అథెంటికేషన్ మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఆధార్ నంబర్, మొబైల్ నంబరు, తర్వాత మీ మెయిల్ ఐడి కొట్టిన తర్వాత ఓటీపీ మీ రిజిస్టర్ మొబైల్ కి వస్తుంది. దాని తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు మీ పేరు తర్వాత చెక్ బాక్స్ ఏంటంటే ఇందులో చెక్ బాక్స్ అనేది మీ ఆధార్ సంబంధించింది బయోమెట్రిక్ ఎవరితో షేర్ చేయాలని చెప్పేసి ఒకటి చెక్ బాక్స్ ఉంటుంది. కన్ఫర్మేషన్ క్లిక్ చేసి స్కాన్ అని చెప్పేసి కింద ఉంది కదా, ఆ బటన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ లో మీకు మీ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. అందులో మీ పీపీఓ నంబరు, తర్వాత మీ పేరుతో సహా సర్వీస్ అనేది, టైప్ ఆఫ్ పెన్షన్ అనేది, తర్వాత ఆర్గనైజేషన్ టైప్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, శాంక్షనింగ్ అథారిటీ, తర్వాత డిస్బర్సింగ్ ఏజెన్సీ, బ్యాంక్. ఒకవేళ మీకు స్పర్శ నుంచి కన్వర్ట్ అయితే మర్జ్ అయితే స్పర్శ అని చెప్పి వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ నంబర్ కనిపిస్తుంది. తర్వాత రెండు చెక్ బాక్స్ ఉంది. ఎంప్లాయిడ్ ఆర్ యూ రీమ్యారీడ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మాక్సిమం నాకు తెలిసినంత నో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అథారిటీ దాంట్లో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉందండి. ఇందులో మీకు సంబంధించింది ఏదైతే సంబంధించింది ఉందో మీది అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే విధంగా మీకు డేటా అనేది ఆటోమేటిక్ ఫెచ్ అయ్యి మీకు డిస్ప్లే అవుతుంది. మీ డేటా ఏదో కరెక్ట్ ఉందో లేదో మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్టిఫైడ్ అనేది చెక్ బాక్స్ ఉంటుంది. తర్వాత అండర్స్టాండ్ అండ్ అగ్రీ అని చెప్పి చెక్ బాక్స్ ఉంటుంది. ఈ రెండు క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారో మీ పీపీఆర్ నంబరు, తర్వాత మీ స్పర్శ నంబరు రెండు డిస్ప్లే అవుతుంది. అది కరెక్ట్ ఉందో లేదో చూసుకొని ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత స్కాన్ బటన్ ను మీరు క్లిక్ చేయండి. మీకు ఫేస్ రీడింగ్ డిటెక్ట్ అవుతుంది. డిటెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా మీ ఫేస్ రీడింగ్ డిటెక్ట్ అయిన తర్వాత అది ఆధార్ అథెంటికేషన్ తో లింక్ అయ్యి సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు ఇలా డిజిటల్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఫైనల్లీ మీకు డిజిటల్ సర్టిఫికేట్ ఈ పీపీఆర్ నంబర్ తోని సబ్మిట్ చేసినట్టు కన్ఫర్మేషన్ మీకు ఫోన్ లో వస్తుంది. అదే విధంగా మీకు మీ ఫోన్ కి కూడా SMS ద్వారా జీవన్ ప్రమాణ్ వాళ్ళు
మీకు సక్సెస్ఫుల్లీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఫైనల్ గా రెగ్యులర్ గా మీ లైఫ్ సర్టిఫికేట్ సారీ మీకు పెన్షన్ ఎలా వస్తుందో అదే విధంగా మీకు రెగ్యులర్ గా మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ఫోన్ తోని లైఫ్ సర్టిఫికేట్ అనేది ఈజీగా జనరేట్ చేసి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ యాప్ తో మీకు అవకాశం ఉంది. ఈ విధంగా చేయండి. మీకు లైఫ్ సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. ఐ థింక్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను రిప్లై ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. Prove it, never listen to the no's, I just wanna keep moving, keep my head up when I